హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను విజయ్ సార్. తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఇరాన్లో అసలు జనాభా మొత్తం అసలు ముస్లింలు కారు. ఇరాన్ జనాభాలో మొత్తం ముస్లింలే అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు ఎవరు కూడా ఒరిజినల్ ముస్లింలు కాదు. అది ఎందుకనేది ఒక వీడియో ద్వారా క్లియర్గా మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇరాన్ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇరాన్ ప్రపంచంలో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉండి కూడా అమెరికా ఇజ్రాయెల్తో పోరాడుతుంది. ఈ టైంలో ఇరాన్ చరిత్రను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియాకు ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇరాన్ అనే దేశము 16 చదరపు కిలోమీటర్లు కలిగినటువంటి అతి పెద్ద దేశం. ప్రపంచంలో అత్యంత పెద్ద దేశాల్లో ఇది 17వ స్థానంలో ఉంది. కాబట్టి చాలా అంటే చాలా మంచి పెద్ద దేశం, చాలా పెద్ద దేశం. ఇక తర్వాత జనాభా పరంగా తీసుకుంటే 9 కోట్ల జనాభా ఉంది. 9 కోట్ల జనాభా ఉండి మరి అత్యంత శక్తివంతమైన దేశంగా ఎలా రూపొందింది, మరి ఏం జరిగిందని చూద్దాం. అయితే ఈ దేశానికి క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల క్రితమే, అంటే ఇది క్రీస్తు శకం 2000, అంటే సుమారు 5000 ఏళ్ల చరిత్ర ఉంది. అంటే మన భారతదేశంలో సింధు నాగరికత కాలానికి ఈ కాలానికి ఈక్వాలిటీ ఉందన్నమాట. రెండు ఒకేసారి ఈ ఆవిర్భవించడం జరిగింది. భారతదేశంలో సింధు నాగరికత ఆవిర్భవించిన సందర్భంలోనే ఇక్కడ ఇరాన్లో పర్షియా నాగరికత అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత మనకు క్రీస్తు శకం 651లో అరబ్బులు ఇరాన్ మీద దండయాత్ర చేసి మరి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. సో ఇట్లా ఆ దేశంలోకి ఇస్లాం మతం అనేది ఎంటర్ అయింది. సో ఈ విధంగా 7వ శతాబ్దంలో ఇస్లాం మతం ఎంటర్ అయింది. క్రీస్తు శకం 7వ శతాబ్దం. కానీ క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల క్రితమే ఆ దేశానికి మంచి చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది. సో ఆ విధంగా మంచి సివిలైజేషన్ ఉంది. అప్పుడు అచిమెనిడ్ సామ్రాజ్యము, ససానియస్ సామ్రాజ్యం అని చెప్పేసి అనేక సామ్రాజ్యాలు, అనేక రకాలైనటువంటి మరి కల్చర్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే మరి ఇరాన్ దేశంలో పుట్టిన ఒక గొప్ప మతం ఏంటంటే మరి జొరాస్ట్రియం. ఈ జొరాస్టర్ అనేటువంటి ఒక తత్వవేత్త, ఒక మహర్షి ఈ మతాన్ని స్థాపించడం జరిగింది. ఈయన కాలం తీసుకుంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో ఏ పీరియడ్లో పుట్టిండో తెలియదు, క్లారిటీ తెలియదు. కానీ ఆ 500 సంవత్సరాల మధ్యలోనే ఆయన జీవించి ఉంటాడు అనే ఒక చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఇక్కడ ఈ జొరాస్టర్ ఆయన రాసినటువంటి ఒక పవిత్ర మత గ్రంథం ఏంటంటే అవెస్తా. ఈ అవెస్తా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. దీని ఒక సిద్ధాంతం ఒకటే శాంతి, జ్ఞానం, ధర్మం. సో ఈ విధంగా సత్యం, ఈ మాటల మీద, ఈ పునాదుల మీద ఆ దేశ సంస్కృతి నిర్మించబడింది అన్నట్టు. సో ఈ జొరాస్ట్రియం అనేటటువంటి మతాన్ని మరి అప్పుడున్న రాజులు, ప్రజలందరూ అనుసరించేవారు. సో చివరికి 7వ శతాబ్దంలో వచ్చినటువంటి అరబ్బులు ఈ మతాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని మంటగలిపి ఆ తర్వాత ఏం చేయాలి, మొత్తం ఈ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. అయితే ఈ మతస్థుల యొక్క ప్రధాన దేవుడు ఎవరంటే అహురా మజ్దా అనే ప్రధాన దేవుడు ఉంటాడు. వీరి యొక్క గుళ్ళని 5 టెంపుల్స్, అంటే అగ్నిని బాగా పూజిస్తారు అన్నమాట. అగ్ని దేవుళ్ళు, అగ్ని గుళ్ళు అంటారు. సో ఈ విధంగా వీరు పార్సీ భాష మాట్లాడతారు, పర్షియన్ భాష మాట్లాడతారు. ఈ పార్సీలు ఆ తర్వాత ఆ దేశంలో కొంతమంది ఉన్నారు, జస్ట్ 1% మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ అక్కడి నుంచి ఆ టైంలోని అందరూ ఇతర దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. మన భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం 50,000 నుంచి 60,000 మంది గుజరాత్, మహారాష్ట్ర, ముంబై ఆ ఏరియాల్లో మరి నివాసం ఉన్నట్లు కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో ఓవరాల్గా మన దేశ అభివృద్ధికి మరి ఈ పార్సీలు ఎంతో దోహదపడ్డారు. టాటా కంపెనీ స్థాపించిన జంషెడ్జీ టాటా, రతన్ టాటా వీళ్ళంతా కూడా ఈ పార్సీ వర్గానికి చెందిన వారే. సో వీరు ఇప్పుడు మన దేశంలో సుమారు 50-60 మంది ఉన్నారు. కానీ ఇక్కడ పార్సీ మతం పుట్టినటువంటి, జొరాస్ట్రియన్ మతం పుట్టినటువంటి ఈ ఇరాన్లో ప్రస్తుతం కేవలం 25 నుంచి 30,000 మంది మాత్రమే ఉన్నారు. సో ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ పండగ వాళ్ళ కల్చర్ వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒరిజినల్ ముస్లింస్ కాదు, వాళ్ళంతా కన్వర్టెడ్ ముస్లింసే. సరే, ఏది ఏమైనా మరి ఆ విధంగా మతం అనేది ఆ దేశంలోకి ఎంటర్ అయింది. ఇక తర్వాత తీసుకుంటే మనకు ఈ నవరోజ్ అనే ఒక పండుగ ఉంటుంది. ఈ నవరోజ్ అనే పండుగ ఇరాన్లో ప్రత్యేకమైన పండుగ. ఇది మార్చి 20 లేదా 21వ తేదీల్లో ఈ పండుగ వస్తుంది. సో వారు దీన్ని కొత్త సంవత్సరంగా భావిస్తారు, వసంత ఋతువు ప్రారంభం అన్నట్టు. దీనికి మన భారతదేశానికి సంబంధం ఏంటంటే మన దేశంలో ఉగాది కూడా మార్చిలోనే ప్రారంభమవుతుంది. మార్చి లేదా ఏప్రిల్, అంటే వసంత ఋతువు ఎప్పుడు ప్రారంభం అవుతుందో అప్పుడు అన్నమాట. కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అయినట్టు వాళ్ళ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కొత్త రోజు అంటారు, నవరోజు అంటే కొత్త దినం, కొత్త సంవత్సరం ప్రారంభంగా వాళ్ళు భావిస్తారు. సో సుమారు వాళ్ళ దగ్గర ఇప్పటికీ వాళ్ళ దగ్గర 99% ముస్లిమ్స్ ఉన్నప్పటికీ, 1% వాళ్ళే ఉన్నప్పటికీ వాళ్ళంతా ఒరిజినల్ మూలవాసులంతా
వాళ్ళంతా జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాళ్ళే అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి సుమారు 2 వారాల పాటు అక్కడ మరి పాఠశాలలో సెలవులు ఇచ్చి అద్భుతంగా ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఈ పండుగలో భాగం ఏంటంటే హప్త్ సీన్ అనేటువంటి ఒకటి ఉంటుంది. హప్త్ సీన్ అంటే 7 వస్తువులు, 7 రకాల వస్తువులు, 7 రకాల రుచులను వాళ్ళు అవలంబిస్తారు. మన దేశంలో మరి ఉగాది రోజు మనం ఏం చేస్తాం, షడ్రుచులు అని చెప్పి 6 రకాల వస్తువులు ఎట్లా ఇచ్చేస్తారో అక్కడ టేబుల్ పెట్టి 7 రకాల వస్తువులు పెట్టి వాళ్ళు దాన్ని ఒక పవిత్ర దినంగా భావించి వాళ్ళు పూజించడం జరుగుతుంది. వాళ్ళు 6 రకాల రుచులను మనం ఆస్వాదిస్తాం. ఆ రుచులతో కలిపిన పానీయాన్ని మనం తాగుతాం అన్నమాట, పచ్చడి, ఉగాది పచ్చడి లాగా. సో ఇట్లా దీంతో పాటు అగ్ని పండుగ కూడా వీళ్ళు పైరస్ టెంపుల్స్ లో అద్భుతంగా చేస్తారు. ఇట్లా మరి ఇరాన్లో ఒక మంచి సంస్కృతి ఉంది, భారతదేశానికి మంచి సంబంధాలు ఉండేవి. సరే ఇప్పుడు సంబంధాలు ఉన్నాయా లేదంటే ఇప్పుడు చబహార్ పోర్టు నిర్మించడం జరిగింది, తద్వారా కోట్లు మన వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. సో ఇలాంటి సంస్కృతి కలిగినటువంటి ఇరాన్ దేశాన్ని మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మిలిటెంట్లు, హౌతీలు, వీళ్ళంతా హిజ్బుల్లాస్ వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మారిపోయారంటే వాళ్ళ ఉనికి కోసం ఇజ్రాయెల్ పోరాడుతున్నట్టే మరి వీళ్ళ ఉనికి కోసం ఇరాన్ కూడా పోరాడుతుంది. సరే ఏది ఏమైనా యుద్ధం అనేది అందరి చెడుకు మాత్రమే, దాని ప్రభావం అనేది అన్ని దేశాల మీద ఉంది. మన వంటింట్లో కూడా ఇప్పుడు యుద్ధం వచ్చింది. సో ఇందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒరిజినల్ కాదు. ఇంకో విషయం చెప్పబోతున్నాను, మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ, పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ వీళ్ళెవరు ఒరిజినల్ ముస్లిమ్స్ గారు, వీళ్ళంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఒకప్పుడు మన భారతీయులు, మన హిందూ ముస్లిం అంతా మన హిందువులు అన్నమాట. సో ఏది ఏమైనా మన ఇంకా ఒరిజినల్ ఇంకా మూలాలుగా మాట్లాడుకోవాలంటే మన భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని మాట్లాడుకుంటే దక్షిణ భారతీయులు అసలు భారతీయులు వీళ్ళే ద్రావిడ వర్గానికి చెందినవారు, వీళ్ళ ద్రావిడ జాతి. ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే ఆర్య జాతి. ఈ ఆర్యులు మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి వచ్చారు, అలాగే మధ్య ఆసియా నుంచే మరి ఇరాన్ కూడా వచ్చారు. సో ఈ విధంగా కొన్ని సింక్స్ అయితే ఉన్నాయి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.